పత్తిపట్టులో గులాబీ రంగు కాయలు తొలుచు పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బుధవారం విస్తృత అవగాహన కల్పించారు. సదస్సును ఏర్పాటు చేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్లో ఐఆర్ఎం ప్రాజెక్టులో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల సదస్సులో పాల్గొని విస్తృత సూచనలు చేశారు. కేవీకే ప్రిన్సిపాల్ సైంటిస్టు డాక్టర్ పి రామ్ ప్రసాద్, శాస్త్రవేత్తలు రాజశేఖర్, ప్రణీవ్, అదేవిధంగా జిన్నింగ్ మిల్లుల యజమానులు సంఘం అధ్యక్షులు రాజు చింతవార్, మార్కెట్ కార్యదర్శి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీకే ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ భీమ్రామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల యాజమానులు తగు జాగ్రత్తలు పాటిస్తే గులాబీ రంగు కాయ తొలుచు పురుగును పత్తి పంటలో నివారించవచ్చని తెలిపారు. మిల్లుల ఆవరణలో పురుగుకు సంబంధించిన లార్వాలు అవశేషాలు ఉంటే వాటిని వ్యాప్తి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గుడ్డును చంపే గుణం కూడా ఉంటుంది. సో అట్లాంటి కాయతొలుచు నివారణ గురించి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం వారికి మనం అవగాహన సదస్సును కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క నివారణలో జిన్నింగ్ మిల్లు వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ఉన్నది అనమాట. సో మరి వారి పాత్ర ఎంతవరకు ఉన్నది, మరి జిన్నింగ్ మిల్లు ద్వారా ఈ పత్తి అంటే జిన్నింగ్ తర్వాత వచ్చే గుడ్డి పత్తి కానీ అలాగే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఈ జిన్నింగ్ చేయగా వచ్చిన గుడ్డి పత్తిని పారేయడం వల్ల మరి దాంట్లో ఉన్న గులాబీ రంగు కాయతొలుచు పురుగు సంబంధించిన అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ లేదా కోశస్థ దశ రూపంలో కానీ ఉన్న వాటి నుండి ఏ విధంగా రైతు పంటల్లో అంటే పత్తి పంటలో మళ్ళీ ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది ఏ విధంగా